హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతం వీడియో అనమాట. ఇందులో నేను ఏమేమి నైవేద్యాలు వండాను, పూజ ఎలా చేసుకున్నాను అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారనమాట. శ్రావణ మాసం రాగానే మొదటి వారం, రెండో వారం నాకైతే కుదరలేదండి. మొదటి వారం అయితే ఒక కార్యానికి వెళ్ళవలసి వచ్చింది. తెల్లవారుజామున లేచేసి మామూలుగా ఎప్పుడు శుక్రవారం ఎలా చేస్తానో అలాగే దండం పెట్టుకుని వేరే ఊరు వెళ్ళానమాట. అందువల్ల నాకు కుదరలేదు. రెండో వారం అయితే నాకు కుదరలేదనమాట. అందుకనండి ఈ వారం అయితే చేసుకుంటున్నాను. పూజకి అన్నీ కూడా ఇల్లు గుమ్మాలు అన్నీ శుభ్రం చేసుకుని ఉంచుకున్నానండి. సామాన్లు తోముకొని దులుపుకొని అన్నీ కడిగేసుకొని పూజకైతే అన్నీ సిద్ధం చేసుకున్నాను. కానీ కుదరలేదు కాబట్టి తర్వాత వారం అయితే చేసుకుంటున్నాను అనమాట. శుక్రవారం లక్షవారం అయితే మాకు అక్కడ దగ్గరలో ఫ్రూట్స్ అవి తెచ్చేసుకుని చామంతి పూలు ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట. ముందు రోజునైతే ఇల్లు గుమ్మాలు అన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి. కడిగేసుకున్న తర్వాత ముగ్గు పెట్టడానికి కుదరలేదు. ఎందుకంటే వర్షం అనమాట. వర్షం విపరీతంగా రావడం వల్ల కడిగాను కానీ ముగ్గు పెట్టలేదు. తర్వాత పూజ రోజునే కొంచెం త్వరగా లేచి బయట మెట్లు అవి కడిగేసుకుని తర్వాత ఏమో లోపలేమో తడిగుడ్డది పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇంకో ముగ్గులు అవి పొద్దున్నే తెల్లవారుజామునే లేచి ముగ్గులు అవి పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత గుమ్మాలకి తోరణాలు అవి కట్టుకుంటాం కదా, ఏ పూజకైనా గుమ్మాలకు తోరణాలు కట్టుకుంటాం కదా. తోరణాలు కట్టుకుంటేనే గుమ్మం అందంగా ఉంటుంది అనమాట. తోరణాలు కట్టుకుని గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం. శుక్రవారం అయితే ముందు పూజ చేసుకుంటాం కాబట్టి గుమ్మానికి గడపకి పసుపు రాసి బొట్లు పెట్టుకుని ఇలా అలంకరించుకున్నాను అనమాట. తర్వాత నైవేద్యాలకి సిద్ధం చేసుకున్నాను. లోపల వంటగది సమేతం అన్నీ కూడా తెల్లవారుజామున మాపు పెట్టుకుని ముగ్గులు పెట్టుకున్నాను అనమాట అండి. నాకు సాయం చేయడానికి మా అమ్మ కూడా ఇక్కడ ఉందన్నమాట అండి. నా పూజ చేసుకుంటాను కదా అని వచ్చిందనమాట. కొంచెం నీరసంగా ఉన్నాను కదా, నైవేద్యాలు అవి వండడానికి కొంచెం పూజకి హెల్ప్ చేయడానికి నాకు దగ్గరికి వచ్చిందనమాట అండి. ఇలాగా కుడుములు అయితే నేను వండేసాను. కుడుములకి గ్లాస్ పిండి తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ కొంచెం బెల్లం వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత పిండి వేసుకుని కలిపేసుకున్న తర్వాత అవి బాగా పిండి అంతా బాగా కలిపేసుకుని ఇలా కుడుముల కింద చేసుకుని ఆవిరి పట్టాలన్నమాట. ఇడ్లీకి మనం ఎలాగైతే ఆవిరికిలో ఉడికించుకుంటామో అలాగే కుడుములు కూడా ఆవిరిలో ఉడికించుకుంటే కుడుములు తయారైపోతాయండి. తర్వాత పక్కనే పరమాన్నానికి పెట్టుకుని తర్వాత పులిహోరకు కూడా అన్నం ఉడికించుకోవాలి కదా. అన్నం అయితే ఉడుకుతుంది అనమాట. నేను అమ్మ వంట అంతా చూస్తుంది అనమాట అండి. నేను ఇక్కడైతే దేవుడి దగ్గర సామాన్లన్నీ చదువుకుంటున్నాను అనమాట. గుమ్మాలకు పసుపు రాయడం ఇలాగ అన్నీ. ఇంకో తోరణాలు కూడా ఉండాలి కదండి. తోరణాలు వేనుకుంటున్నాను అనమాట అండి. తోరణాలు ఎలా అంటే చేతికి తోరణం కట్టుకుంటాం కదా, అవి అయితే గౌరీదేవి కొట్టి నాకు ఒకటి రెండు చేసుకోవాలన్నమాట అండి. అవి 9 పువ్వులు గల తోరణాలు 2, 5 పువ్వులు గల తోరణాలు 4. అవేమో మెళ్ళ వేసుకోవడానికి వేనుకున్న తర్వాత పసుపు రాసుకుంటున్నాను అనమాట అండి. పసుపు రాసుకుని అవి కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇక్కడ వంటగదిలో గారెలు వేస్తున్నారండి. గారెలు తర్వాత బూరెలు. ఓ పక్కనేమో ఇంకో పరమాన్నం ఉడికిపోయింది అనమాట అండి. బెల్లం వేసుకుని పరమాన్నానికి బెల్లం వేసి ఇరిగిపోద్ది కదా, అందువల్ల గ్యాస్ కట్టేసిన తర్వాత అప్పుడు బెల్లం వేసి కలుపుకోవాలన్నమాట అండి. బెల్లం ఒకసారి కలుపుని మూత పెట్టుకుంటే బెల్లం కరిగిపోద్ది అనమాట. అంటే మనం కోరుకుంటాం కదా మెత్తగా, అందువల్ల అయితే బెల్లం కరిగిపోద్ది అనమాట. అందులో యాలకుల పొడి వేసుకుని మూత పెట్టేసుకుంటే పరమాన్నం రెడీ అయిపోతుందండి. నేను ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతానికి 9 రకాల నైవేద్యాలు అయితే చేసుకుంటాను అనమాట అండి. శనగలు కూడా రాత్రే నానబెట్టుకుని సిద్ధం చేసుకుని ఉండొచ్చుకుంటాను అనమాట. 1-2 సార్లు కడిగేసుకుని నానబెట్టుకుంటే పొద్దునకి మనం పూజ చేసుకునే టైంకి నానిపోతాయి. గారెలు వేయడం అయిపోయిన తర్వాత ఇంకో బూరెలకి పూర్ణం తయారు చేసుకుంటాం కదండి. పూర్ణం ఉడికిపోయింది. పక్క పొయ్యి మీద పూర్ణం ఉడికిపోయిన తర్వాత అది ఫ్యాన్ గాలిలో పెడితే చల్లారిపోయింది అనమాట. ఆ తర్వాత యాలకుల పొడి వేసుకుని కలిపేసుకుని ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా అప్పాలు పాలకాయలు అని మేము వండుతాం అనమాట అండి. ఎలా అంటే ఒక గ్లాసుడు పిండికి ఒక 2 చెంచాలు కానీ 3 చెంచాలు కానీ బెల్లం వేసేసుకుని అది మిక్సీ పట్టేసామనుకోండి, పొడి అయిపోద్ది కదా. అందులో కొంచెం వాటర్ వేసి గట్టిగా కలుపుకోవాలన్నమాట. అవి ఇలాగ అప్పాలు పాలకల కింద తప్పడు కానీ అప్పాలు ఉంటాయి కదా, అలా చేసుకుని అవి కూడా వేపేసుకుంటే ఎర్రగా వేగిపోతాయి అనమాట అండి.
ఆ తర్వాత బూరెలు వేసేసుకుంటే 3 ప్రసాదాలు రెడీ అయిపోయినట్టే. పులిహోరకి అన్నం వండుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, పులిహోర పులుసు వేసేసుకొని కలుపుకుంటే పులిహోర రెడీ చేసేస్తుంది అనమాట అండి. నైవేద్యాలు అమ్మ పొయ్యి దగ్గర ఉంది కదా, అమ్మ ప్రిపేర్ చేసేస్తున్నారనమాట. ఈలోగా నేను దేవుడి దగ్గర తయారు చేసుకోవాలి కదా, కలశం పెట్టుకోవడానికి ఒక చెంబు తీసుకుని అది శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఇంకండి ఇలాగా నాకు చిన్న చెంబు ఉంది కాబట్టి ఇదే పెట్టుకున్నాను. కొంచెం పెద్ద చెంబు ఉన్నా బాగుంటుంది అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇందులో దీని నిండా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మంచి వాటర్, అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు ఇలాగైతే వేసుకోవాలన్నమాట అండి. మనం కలశం పెడతాం కదా, అందులో దేవికి ఇష్టమైనవన్నీ వేసుకోవాలన్నమాట అండి. ఆ తర్వాత చిన్న బాక్స్ చూపించాను చూసాడా, చిన్న సీసా, అదేమో జవ్వాది పౌడర్ అనమాట. ఇది మంచి సువాసన వస్తుంది అనమాట. మనం కుంకుమలో కానీ గంధంలో కానీ ఇలాగా కలశంలో కానీ వేసుకుంటే చాలా మంచిది అనమాట. మంచి సువాసన వస్తుంది అనమాట. పసుపులో కాకుండా కుంకుమలో వేసుకుంటే కుంకుమ మంచి స్మెల్ వస్తుంది అనమాట అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. అది వేసుకున్న తర్వాత కొబ్బరికాయకి పసుపు రాసి ఇలాగా బొట్టు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అండి. ఒక పళ్ళుని తీసుకుని అందులో తవుడు నరసాలని ఒక లెక్క ఉంటుంది అనమాట అండి. తవుడు అంటే 1/2 కేజీ అనమాట. 1/2 కేజీ బియ్యం, అందులో అరసాలు అంటే అందులో ఇంకో తవలో 4వ వంతు అనమాట అండి. అలాగ బియ్యం కొలతగా పోసుకుని చెంబుకి 5 ఆకులు కానీ అలాగే 9 ఆకులు కానీ వేసుకుని మామిడాకులు వేసి కలసం ఇలా చెంబు పెట్టి పైన నేను చూసారా జాకెట్ ముక్క ఎలాగైతే ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేసి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అది కొబ్బరికాయకి పెట్టాలన్నమాట అండి. పెట్టి మనం ఎక్కడైతే కలశం పెట్టుకుంటామో అక్కడ స్థాపన చేసుకోవాలన్నమాట అండి. నేను పూజ చేసుకుంటాను కాబట్టి, నేనే కథ చదువుకుంటాను కాబట్టి చేతికి కట్టుకుంటాం కదా తోరణాలు, అవి కూడా నేనే అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు పూజ చేసుకుంటానన్నమాట. ఈ తోరణాలు ఎలాగంటే నేను 9 పోములు గల తోరణాలు వేసాను కదండి ఇందాక, అది మధ్యలో మామూలు ఉట్టిముడి వేసి అటు 4 ఇటు 4 ముళ్ళు వేసి ఆ 4 ముళ్ళు ఇంకా పువ్వులు కానీ ఆకులు కానీ పెట్టి ముళ్ళు వేయాలన్నమాట. మొత్తం 9 ముళ్ళు అనమాట. 9 ముళ్ళకి 8 ముళ్ళు ఇలా ఆకులు పువ్వులు కట్టి మధ్యలో ముడి మాత్రం ఉట్టిముడి వేయాలన్నమాట. అలాగా నేను ఒకదాన్నే కాబట్టి 2 వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఒకటి గౌరీదేవికి, ఒకటి నాకు. ఇలా తోరణాలు కూడా కట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట అండి. పూజకి సంబంధించినవన్నీ పువ్వులు, ఆకులు, తమలపాకులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు అన్నీ కూడా పక్కన పెట్టుకుని అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పొద్దున స్నానం చేసి కట్టుకున్న చీర మార్చేసుకుని నేను వేరే చీర కట్టుకుని రెడీ అయ్యి ఇంకో కాళ్ళకి పసుపు రాసుకుంటున్నాను అనమాట అండి. కాళ్ళకి పసుపు రాసుకున్న తర్వాత మనం పారాణి పెట్టుకోవాలంటే పారాణి సీసాలు ఉంటాయి. అవి సీసాలు లేనప్పుడు కాళ్ళ నిండా పసుపు రాసేసుకుని ఆ తర్వాత సున్నం ఉంటుంది కదండి, సున్నం అది నీళ్ళలో వేసుకుని ఒక పుల్లతో కానీ ఇలా వేలుతో కానీ పెట్టుకుంటే అది అంతా ఎర్రగా వస్తుంది అనమాట. మనం ఎక్కడైతే గీసామో గీత అంతా ఎర్రగా వస్తుంది అనమాట. అది మా చిన్నప్పటి నుంచి అలాగే పెట్టుకునేవారండి. మా అమ్మ అలాగే పెట్టేది, మా అమ్మ కూడా అలాగే పెట్టుకునేది అనమాట. అలాగైతే నేను పారాణి పెట్టుకున్నాను అనమాట. నాకు అక్షంతలు వేసుకోవడానికి ఒక పళ్ళెము, గంధం వేసుకున్న ఒక గిన్నె, కుంకుమ భరణి, వెండి ఉన్నాయన్నమాట అండి. అవి నేను ఇలాగా పెద్ద పెద్ద పూజలు చేసుకున్నప్పుడు ఇలా వాడతానన్నమాట. లేకపోతే మామూలుగా ప్లాస్టిక్కి భరణి ఉంటుంది కదా, అయ్యే పెట్టుకుంటాను. రోజువారీ అదే వారం వారం చేసే పూజకైతే అలాగే వాడుకుంటాను. కానీ ఇలాగా వరలక్ష్మి వ్రతం అని ఇలాంటి పెద్ద పెద్ద పూజలకైతే మాత్రం వెండి వాడుకుంటాను అనమాట అండి. వెండి దీపం కుందులు, కుంకుమ భరణి, గంధం అనమాట. అందులో గంధం వేసుకొని కుంకుమ భరణిలో కుంకుమ వేసుకొని గిన్నె ప్లేట్ లాగా ఉంది చూడండి, అందులోనేమో అక్షంతలు వేసుకున్నాను అనమాట అండి. ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత నేను కూడా రెడీ అయిన తర్వాత తొలి వంట విఘ్నేశ్వరుడికి పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధంతో పూజ చేసుకుంటున్నాను అనమాట. మనం ఏ పూజ చేసినా సరే ముందు వినాయకుడికి పూజ చేయాలన్నమాట. ఆ తర్వాతే ఏ పూజ అయినా చేయాలి. ఆ వినాయకుడికి పూజ చేసిన తర్వాత కలశానికి వరలక్ష్మి దేవికి పూజ చేసుకున్నాను అనమాట అండి. పూజ చేసుకున్న తర్వాత నా పూజ అంతా అయిపోయింది. నేనే చదివేసుకుని నా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఒక చీర తీసుకుంటాను అనమాట అండి. ప్రతి సంవత్సరం కూడా ఆ చీర జాకెట్ కుట్టించేసుకుంటాను. ఆ జాకెట్ పెట్టుకుని లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చెరుకు ముక్క, మరిచి గుళ్ళు, మొక్కజొన్న పొత్తులు కూడా పెట్టుకుని నేను పూజ చేసుకుంటాను అనమాట.
ఎర్ర చిగుళ్ళు, మారేడు దళాలు ఇలాగ పత్రి పెట్టుకుని బంతిపూలు దండగుచ్చి లక్ష్మీదేవికి వేసి, నాకు దగ్గరలో ఉన్న పువ్వులు చామంతి పువ్వులు పెట్టుకుని, లక్ష్మీదేవికి చామంతి పువ్వులు అంటే ఇష్టం కదా, అవి కూడా పెట్టుకుని కలశానికి పెట్టుకుని, నాకున్న బంగారు వస్తువులు ఏవి ఉంటే అవి కలశానికి పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను అనమాట అండి. ఏమీ లేకపోతే రూపు ఉంటుంది కదా, వరలక్ష్మి రూపు కొనుక్కుంటాను, అదన్నా పెట్టుకుంటాను. ఒక సంవత్సరం అది కూడా కొనుక్కోను, నా దగ్గర ఏ పాత బంగారం ఉన్నా సరే అవే పెట్టుకుని పూజ చేసుకుంటాను అనమాట. ఇవి కొనుక్కోలేదు, అవి కొనుక్కోలేదు అని నాకు ఎలాంటి ఫీలింగ్ ఉండదు అనమాట అండి. ఒక సంవత్సరం కొనుక్కుంటా, ఒక సంవత్సరం కొనుక్కోకపోయినా నేను కొనుక్కోలేదని బాధపడను, ఫీల్ అవ్వను అనమాట. ఏది ఉంటే అదే పూజ చేసుకుంటాను. ఇది లేదని వెలితిగా ఎప్పుడు ఫీల్ అవ్వను అనమాట అండి. ఇలాగైతే కొబ్బరికాయ కొట్టుకుని హారతి ఇచ్చేసిన తర్వాత ఇంక సాంబ్రాణి పొగ వేసుకుంటున్నాను అనమాట అండి. పొయ్యిలో అగ్గి తెచ్చుకొని దేవుడికి ముందు సాంబ్రాణి ఇచ్చి ఆ తర్వాత ఈ ఇల్లంతా గదులకి తిరిగి సాంబ్రాణి ధూపం అయితే వేసుకున్నాను అనమాట. 12 కుడుములు వాయనం ఇచ్చి, వాయనంలో 12 కుడుములు ఇచ్చుకుంటారని అందరూ, నేనైతే బూర్లు ఇచ్చుకుంటాను అనమాట. నాకు పెళ్ళయిన తర్వాత తొలిగా సంవత్సరం ఏవైతే వాయనం ఇచ్చుకుంటామో అవే మనం ఎప్పుడు ఇచ్చుకోవాలన్నమాట అండి. అందుకని నేను తొలిగుంట వాయనం ఇచ్చినప్పుడు నాకు బూర్లు ఇచ్చానండి. అందువల్ల ప్రతి సంవత్సరం కూడా నేను బూర్లే వాయనం ఇచ్చుకుంటాం. బూర్లు, తమలపాకు చెక్క, తాంబూలం, అరటిపళ్ళు వాయనంలో పెట్టుకుంటాను అనమాట అండి. ఎవరైనా ముత్తైదుని పిలిచి వాయనం ఇచ్చుకుంటాను అనమాట. పసుపు బొట్టు పెట్టి, తోరాలు ఉన్నాయి కదా, ఆవిడకి ఒక తోరం వేసి ఆవిడ నాకు ఒక తోరం వేస్తుంది అనమాట. ఇద్దరు ఒకరికొకరు వేసుకున్న తర్వాత నా చెంగు పైన వేసి, తర్వాత నా చెంగు మీద ఆవిడ పైడి చెంగు వేసి వాయనం అయితే ఇస్తానన్నమాట అండి. నేను ఇలా చేసుకుంటానండి, చిన్నప్పటి నుంచి ఇలాగే చేసుకుంటాను, ఏం మారలేదు. కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలంటే నాకు కొంచెం భయం అనమాట. ఎప్పుడు ఫాలో అయ్యే పద్ధతులే ఫాలో అవుతానండి. మంది కలశం పెట్టుకోరు, కొంతమంది అయితే వాయనం ఇచ్చుకోరనమాట. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు చేసుకుంటారనమాట అండి. నేను ఇలా చేశాను కాబట్టి మీరు అలా చేయాలని, మీరు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేయాలని ఏమి ఉండదు. కానీ మనకి ఎలా తోస్తే అలాగా, మన మనసే దేవుడు కదండి. మన మనసుకి ఎలా నచ్చితే అలాగే, మన మనసు నచ్చింది అనుకోండి దేవుడికి కూడా నచ్చినట్టే. నువ్వు ఇలా చేసావు, అమ్మవారు అలా చేసావు అని అడగదు కదండి. మన మనసుకు నచ్చింది అనుకోండి అమ్మవారికి కూడా నచ్చినట్టు అనమాట అండి. ఏదైనా కొంచెం ఇది బాగోలేదు, అది బాగోలేదా, ఏదైనా కొంచెం వెళ్తొచ్చింది అనుకోండి, మన మనసుకు నచ్చదు కదా, అదే మనం దేవుడిలా ఫీల్ అవుతాం అనమాట అండి. అమ్మవారు అది కావాలి, ఇది కావాలి, నాకు నైవేద్యం కావాలి, ఈ నైవేద్యం కావాలి అని అడగరు కదండి. మన మనసుకి మనకి ఇలా పెట్టబుద్ధి అవుతుంది కాబట్టి మన మనసుకు నచ్చినట్టు మనం పెడతాం అనమాట. నా పూజ ఎలా ఉందండి? నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.